పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశంలోని 6 ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామంటూ ఉగ్రవాదులు ఇండిగో ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ కి మెయిల్స్ పంపారు. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, త్రివేంద్రం, గోవా ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామంటూ బెదిరింపులుగా ఈ మెయిల్స్ పంపినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. ఈ 6 ఎయిర్పోర్ట్లలో అన్ని విభాగాలని అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి అని అందరికీ అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఎయిర్పోర్ట్ల చుట్టుపక్కల కనిపించిన వెంటనే సమాచారం పోలీసులకి, అలాగే చుట్టూ ఉన్న ఎవరైతే ఆర్మీ గ్రేహౌండ్స్ దళాలు ఎవరున్నా చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు కనిపిస్తే వాళ్ళు, పోలీసులు, ఆర్మీ ఆఫీసర్లు ఎవరు కనిపించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలని అధికారులు అయితే అందరినీ అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర భారతదేశపు రాజధాని ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఎర్రకోట పక్కనే దాదాపు 10 మందికి పైగా మృత్యువాత చెందారు ఆ బ్లాస్ట్ లో. మరి ఏం జరగబోతుంది భారతదేశంలో, ఈ మిగతా రాష్ట్రాలలో, అలాగే హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. భారతదేశం మొత్తం ఎక్కడ ఏం జరిగినా మూలాలు హైదరాబాద్ నుంచే కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు, మరింత సమాచారం అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. రఘు, చెప్పండి. రఘు ఉన్నారా? హలో. రఘు చెప్పండి. భారతదేశంలో 6 ఎయిర్పోర్ట్లకి సంబంధించి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. 6 ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామంటూ ఉగ్రవాదులు మెయిల్స్ పంపారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేంద్రం, గోవా. మరి చెప్పండి రఘు, మరి ఎలా ఉండబోతుంది పరిస్థితి? ప్రజలు ఎలా ఉండాలంటారు? మరి ఈ ఢిల్లీలో ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, దాని తర్వాత ఇలా మెయిల్స్ రావడం, ఏమంటారు వీటన్నిటికీ కారణం? ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ తర్వాత దేశం మొత్తం కూడా ఒక్కసారిగా హై అలర్ట్ లో ఉంది. ఇప్పటికే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో చాలా మంది చనిపోవడం జరిగింది, అనేక మంది గాయాల పాలు కావడం జరిగింది. దీనిపైన ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు అన్ని కూడా రంగంలో దిగి ఎవరు ఎక్కడి నుంచి ఈ పన్నాగం పన్నడం జరిగింది, దీని వెనుక కుట్రదారులు ఎవరు, ఉగ్రవాదులు ఎవరు, దీనికి సహకరించింది ఎవరన్న దానిపైన కూడా ప్రత్యేక బృందాలన్నీ నిఘా వర్గాలతో పాటు ఎన్ఐఏ కూడా రంగంలో దిగి దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక రిపోర్ట్ ని కూడా హోంమంత్రిత్వ శాఖకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు మీటింగ్ కూడా పెట్టుకుని ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి లోతుగా దర్యాప్తు జరిపి దీంట్లో మూలాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే దీనికి జైషే మహమ్మద్ కి సంబంధించి, ఇండియన్ ముజాహిదీన్ కి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికీ ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ బాంబ్ బ్లాస్ట్ పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఉమర్ కారులో అతను అమోనియా నైట్రేట్ తీసుకొచ్చి ఈ పేలులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ ఇన్సిడెంట్ జరగక ముందే కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున ఫరీదాబాద్ లో, అక్కడ ఢిల్లీకి సమీపంలోనే దాదాపు 2500 కేజీల ఈ అమోనియం నైట్రేట్ ని, అదేవిధంగా 350 కేజీల దానికి సంబంధించినటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో అవన్నిటిని కూడా పోలీసులకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున ఈ ముడి సరుకులు కానీ, ఈ బాంబు పిల్లలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఒకవేళ స్వాధీనం పరచుకోపోయినట్లయితే భారతదేశంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగేది అని చెప్పేసి కూడా సీనియర్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఒక వైపు కొనసాగుతుండగానే మరోవైపు ఢిల్లీలో బాంబు పిల్లలకు పాల్పడినటువంటి ఉమర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఉమర్ బాంబ్ బ్లాస్ట్ ఇప్పటికీ స్వయంగా అతను కారులో పేల్చుకోవడం జరిగిందా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఉన్నాయా, అతను ఏ విధంగా పేల్చారని దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఉమర్ తీవ్రవాదికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పుల్వామా నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అతను ఉమర్ వాడికి ఇప్పటికే అదంతా కూడా చెల్లాచెదరు అయిపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల డిఎన్ఏ ఆధారంగా ఇతను ఉమర్ కారులో ఉన్న వ్యక్తి అతనేనా అనే దాని కారణంగా వాళ్ళు ఇదంతా కూడా డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు ఇది ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తుండగానే మరోవైపు ఉమర్ కి సంబంధించినటువంటి అతని పేరు పైన మరో రెడ్ ఫోర్ట్ కార్ ఒకటి ఉంది. ఆ కారు కోసం కూడా మొత్తం కూడా ఉన్న రాష్ట్రాలన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ కార్ ని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఒకవైపు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది, మరోవైపు ఈ టెర్రరిస్టులు మరోసారి ఎక్కడైనా దాడులు చేసి ఉండొచ్చు. అంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఆదిల్ గాని, అదేవిధంగా ఉమర్ గాని, మిగతా
టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదుపులో ఉన్నప్పుడు కొన్ని విషయాలకు వెల్లడించడం జరిగింది. వారితో పాటు మరికొంతమంది కూడా తప్పించుకొని బయట ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. దీంట్లో భాగంగానే పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అన్ని రాష్ట్రాల పోలీసులు రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇప్పటికీ తనిఖీలంతా కూడా చేపడుతున్నారు. ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలోనే ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి 6 ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్లకు ఈ బాంబ్ థ్రెట్ కాల్ రావడం జరిగింది. మెయిల్ ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది 6 ఎయిర్పోర్ట్ లో మేము బాంబు పెట్టామని చెప్పేసి మెయిల్ చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా అధికారులందరూ కూడా అప్రమత్తమై ఈ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ గుండాలతో అక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఢిల్లీ పేలుళ్ళు అనేది కూడా ఢిల్లీ పేలుళ్లకు ముందు కనుక ఈ 2,500 కేజీలకు సంబంధించినటువంటి అమోనియం నైట్రేట్ ఇతర ముడి సరుకులను కనుక స్వాధీనం చేసుకోకపోయినట్లయితే పెద్ద ఎత్తున భారతదేశంలో పలు చోట్ల ప్రధానమైనటువంటి బాంబ్ బ్లాస్టులు జరిగే అవకాశాలు ఉండేవి ఢిల్లీ తరఫులో అని చెప్పేసి కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ప్రస్తుతం మరికొంతమంది బయట ఉండొచ్చు. అసలు పట్టుబడినటువంటి అమోనియం నైట్రేట్ కాకుండా అక్కడ దొరికినటువంటి అమోనియం నైట్రేట్ కాకుండా మిగతా ప్రదేశాల్లో కూడా ఏదైనా ఉందా, దీని వెనుక ఎవరున్నారు అనే దాని కొనలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు టెర్రరిస్టులు వెపన్స్ అదేవిధంగా బాంబులు తీసుకొని వచ్చి పలు ప్రదేశాల్లో రద్దీ ప్రదేశాలు దాడులు చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈసారి టెర్రరిస్టులు కొత్త తరహా ప్లాన్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా స్పష్టంగా నిఘా వర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు ఒకసారి రైడ్ చేసి పట్టుకున్న నేపథ్యంలో వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ అంతా కూడా బయటపడింది. ఈ వైట్ కలర్ టెర్రర్ నెట్వర్క్ అంటే మొత్తంగా కూడా ఈ అలోమార్ అని చెప్పేసి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఈ డాక్టర్స్ లింక్ లోని మొత్తం కూడా ఈ టెర్రర్ థింగ్స్ అన్ని కూడా బయటపడడం జరిగింది. వీళ్ళందరూ డిఫరెంట్ గా ఒకరు బాంబులు పెట్టడం, మరోవైపు ఈ వాటర్ లో కానీ మిగతా తినే పదార్థాల్లో ఈ కొన్ని రసాయనాలతో కూడినటువంటి విష పదార్థాలన్నీ కూడా పెట్టి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారని చెప్పేసి కూడా ఎన్ఐఏ దర్యాప్తులో తేలడం జరిగింది. రఘు హైదరాబాద్ కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దేశం మొత్తం హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ సోదరుడు కూడా చెప్పడం జరిగింది మీడియా ముందుకు వచ్చి, అతను నా సోదరుడే కానీ భారతదేశానికి ఏమైనా హాని చేయాలని చూస్తే అతడు దేశద్రోహి అని చెప్పడం జరిగింది. ఆ విషయం పైన ఏమైనా చెప్పగలరా? హైదరాబాద్ లో పట్టుకున్నటువంటి వ్యక్తిని ఫస్ట్ పోలీసులు విచారించినారు. ఇతని దగ్గర ఒక లిక్విడ్ లాంటి ఒక విష పదార్థం పోలీసులు గుజరాత్ కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ బృందం కూడా అతని ఇంటికి వచ్చి అదంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఇంటికి వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులు అతనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఏటీఎస్ వచ్చి సీజ్ చేసి తీసుకెళ్లడం జరిగింది. సో ఇతను చాలా పెద్ద ఎత్తున డాక్టర్ గా ఉన్నటువంటి ఇతను వెపన్స్ ద్వారా కాకుండా కొన్ని విష పదార్థాలను తయారు చేసి ఆ విష పదార్థాలను నీటిలో కానీ కొన్ని దేవాలయం దగ్గర మిగతా చోట్ల అంతా కూడా ఇవన్నీ కూడా పెట్టేసి నష్టం కలిగించాలని చెప్పేసి కూడా చూడడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద నెట్వర్క్ ని కూడా మన భారత దళాలు కానీ, ఇంటెలిజెన్స్ టీమ్ కానీ, ఎన్ఐఏ బృందాలు వీళ్ళందరూ కూడా బయట పెట్టడం జరిగింది. ఒకవేళ ఇది కనుక 2 రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగింది కానీ దానికి ముందే 6 రోజుల క్రితం ఏదైతే ఈ ఆయుధాలు అదే లిక్విడ్ ని కానీ అదేవిధంగా బాంబ్ మెటీరియల్స్ కానీ సీజ్ చేయకుండా ఉంటే పెద్ద ఇన్సిడెంట్ జరిగేది అని చెప్పేసి కూడా అధికారులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో హైదరాబాద్ లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో ఎక్కడ భారతదేశంలో బాంబులా జరిగినా కూడా దాని మూలాలు ఎక్కడో ఒక చోట హైదరాబాద్ పాత బస్సులు బయటపడుతూనే ఉంటాయి. అనేక చోట్ల మనం చూసినప్పుడు కూడా హైదరాబాద్ లో ఈ లింక్స్ అన్ని బయటపడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది షెల్టర్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా సహకరిస్తున్నారని చెప్పేసి కూడా ఎన్ఐఏ దర్యాప్తు గతంలో పట్టుబడినటువంటి నిందితులు ఆ టెర్రరిస్ట్ చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. తాజాగా హైదరాబాద్ రాజేంద్ర గతంలో ఇదే రాజేంద్ర లిమిట్స్ లో ఆ చింతలమేట్ లో ఒక టెర్రరిస్ట్ గతంలో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి ప్రదేశంలో మరొక టెర్రరిస్ట్ ని పట్టుకోవడం అనేది కూడా ప్రస్తుతం మనకి ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇతను ఎవరెవరిని కలిసారు, ఇతనితో పాటు ఎవరు ఉన్నారు, ఇంకా ఎవరెవరు ప్లాన్ చేయడం జరిగింది, ఎన్ని రకాల ప్లాన్ చేయడం జరిగింది, ఏ విధంగా వీళ్ళు ఇక్కడ విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారనే దానిపైన కూడా లోతుగా ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి టీం కానీ ఈ సెంట్రల్ నిఘా బృందాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఐఏ బృందం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. లోతుగా అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు. ఒక్కొక్కరిగా లిఫ్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. రఘు, ఒక్క రోజు ఎలక్షన్ కి ఒక రోజు ముందు అంటే అక్కడ బీహార్ లో 2వ విడత పోలింగ్ జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగింది.
దీనికి ఈ ఎలక్షన్ కి ఈ పోలింగ్ కి ఒక్క రోజు ముందు ఢిల్లీలో సాయంత్రం బాంబ్ బ్లాస్ట్ అయింది. అంటే ఎలక్షన్స్ కి లింక్ పెట్టి ఈ పోలింగ్ కి ఏమైనా లింక్ పెట్టి బాంబ్ బ్లాస్ట్ కూడా చేశారా? అంటే ఓటింగ్ సరళి మార్చడానికి అలా ఏమైనా ప్లాన్ చేశారని అనుకుంటున్నారా? చాలా మంది ఈ విధంగా చాలా మంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మూర్ఖులుగా భావిస్తున్నారు సామాన్య ప్రజలు. ఎందుకంటే ఇలాంటి ప్రాణ నష్టం కలిగేంత స్థాయిలో బాంబులా జరిగి ఇలాంటి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయం గురించి మాట్లాడడం ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా సరైంది కాదు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో ఇలాంటి వారిపైన మండిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇన్సిడెంట్ అనేది ఎలక్షన్స్ కోసమో ఇంకోరి కోసమో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ చేయరు ఎవరు కూడా. కానీ ఇలాంటి ఆలోచన ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడడం, పోస్టులు పెట్టడం అనేది కూడా సరైనది కాదని చెప్పేసి కూడా సామాన్య ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వాళ్ళపైన వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలాంటిది ఏమీ లేదు. ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ముందు భారత బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో దీనికి సంబంధించినటువంటి బాంబు పేలుల మెటీరియల్ ని స్వాధీనం చేసుకోవడం, పట్టుబడినటువంటి టెర్రరిస్టుల ఇళ్లలో సోదాలు జరిపినప్పుడు వెపన్స్ దొరకడం, వాళ్ళకి సంబంధించిన పూర్తి ప్లానింగ్ ని బయట పెట్టడం, ఈ డాక్టర్స్ ఏమేమి చేద్దాం అనుకున్నారు, భారతదేశంలో ఎలాంటి విధ్వంసం సృష్టించాలి, ఎలాంటి నష్టం కలిగించాలని దానిపైన ఏదైతే ఒక మ్యాప్ వేసుకోవడం జరిగిందో దాన్ని అంతా కూడా కుట్రను భగ్నం చేయడం జరిగింది మన భారత బలగాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు అనేది చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క భారతీయుల నుంచి వినిపిస్తున్నటువంటి నినాదం మనం స్పష్టంగా ఇక్కడ సోషల్ మీడియాలో కానీ ఇతర ప్లాట్ఫామ్ లో కానీ చూసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చెప్పొచ్చు. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్ సంబంధించి అలాగే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి అలాగే ఎలక్షన్స్ కి ఈ బాంబ్ బ్లాస్ట్ లకి ఏమైనా లింక్ ఉందా అన్నదానికి వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రఘు. రైట్, మరి ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి కాకపోతే ఒక విషయం ఏంటంటే ఈ బెదిరింపులు, ఈ బాంబ్ బ్లాస్ట్ ఢిల్లీలో ఉన్న బాంబ్ బ్లాస్ట్ సంబంధించి అలాగే హైదరాబాద్ కి సంబంధించిన ఉగ్రవాదికి సంబంధించి ముఖ్యంగా వీలే కాకుండా ఇప్పటికీ కూడా మన మధ్యనే ప్రజల మధ్యలో ఇప్పటికీ తిరుగుతున్నారని అటు కేంద్రం అయితే అందరినీ ప్రజల్ని హెచ్చరించింది. ముఖ్యంగా అన్ని ఎయిర్పోర్ట్ల దగ్గర, కొన్ని అంటే రద్దీగా ఉండే ప్రదేశాల దగ్గర, అలాగే ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతంలో, ముంబై లాంటి ప్రాంతంలో, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున అలాగే ఆర్మీ, గ్రేహౌండ్స్ దళాలు వీళ్ళందరూ పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది కేంద్ర బలగాల్ని. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే అందరినీ హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఇక ప్రజలు కూడా తమల్ని తాముకు రక్షించుకోవాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులలో 6 గంటల తర్వాత, ముఖ్యంగా చలికాలం 6 గంటలకే చీకటి పడుతుంది, ఆ టైంలోనే బాంబ్ బ్లాస్ట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. గతంలో ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు చూసాము, అన్ని 6 గంటల తర్వాతనే ఎక్కువగా జరగడం మనకు తెలుస్తుంది. గతంలో చూసుకుంటే గోకుల్ చాట్ అయినా, అలాగే లుంబిని పార్క్ అయినా, దిల్సుఖ్ నగర్ అయినా ఇవన్నీ సాయంత్రం వేళలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కూడా సాయంత్రం 6 గంటల తర్వాతనే జరిగింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం పోలీసులకు అందించాలి. అలాగే ఎవరైనా తెలిసిన అధికారులు పక్కన ఉన్న ఎవరికంటే మేము సమాచారం అందించలేము అనే స్థితిలో ఉన్నా కూడా దగ్గర ఉన్న ఎవరు చుట్టుపక్కల ఉన్నా వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, ఇతను నాకు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు, అక్కడ బ్యాగ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అక్కడ బైక్ ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కొందరు కారు పార్కింగ్ చేసి కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఢిల్లీలో కారులోనే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, పార్కింగ్ చేసి అంటే పార్క్ చేసి పెట్టిన కారులోనే. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, మెట్రోల దగ్గర, ఎయిర్పోర్ట్ల దగ్గర, రద్దీగా ఉండే ప్రాంతాల దగ్గర, షాపింగ్ వెళ్ళిన దగ్గర ఎక్కడైతే రద్దీగా ఉంటారో వాళ్ళు అదే ప్లేస్ ని టార్గెట్ చేసుకుంటారు ఉగ్రవాదులు. బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఆ ప్లేస్ లో సులువుగా జనాలు ఎక్కువ సంఖ్యలో చనిపోతారు అనే ఉద్దేశంతో అలాంటి ప్రాంతాల్లోనే బాంబ్ బ్లాస్ట్లు చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా అటు కేంద్రము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, హోంమంత్రులు ఎంత హెచ్చరించినా, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర హోంమంత్రి అంటే రాష్ట్రంలో నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత హెచ్చరించినా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు మన పక్కనొచ్చి చూడలేరు, పక్కనొచ్చి ఉండలేరు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం కాపాడుకోగలము, రాష్ట్రాన్ని కాపాడగలము, దేశాన్ని కాపాడగలము. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే 6 ఎయిర్పోర్ట్లకు సంబంధించి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, గోవా, త్రివేంద్రం లాంటి ఎయిర్పోర్ట్లకి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి ఉగ్రవాదుల నుంచి. ఈ ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామంటూ ఉగ్రవాదులు మెయిల్స్ పంపారు ఇండిగో ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ కి. కాబట్టి
అప్రమత్తంగా ఉండండి. అలాగే ఎయిర్పోర్ట్ లకు వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. తిరిగి వచ్చే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ నుంచి అటు ఇటు గమనిస్తూ రండి. ఏదైనా చిన్న సమాచారం మీ దగ్గర నుంచి వచ్చే చిన్న సమాచారం కూడా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి.